తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని ప్రతిపాటి వెంకటకుమారి అన్నారు. చిలకలూరిపేటలో మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్ వన్ సైడ్ అయినట్టు సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో ముందుకెళ్లాల్సిందిగా వెంకటకుమారి పిలుపునిచ్చారు. గతంలో ప్రతిపాటిని గెలిపించుకోకపోవడంతో చాలా పెద్ద తప్పు చేశామని, ఇప్పుడు మహిళలకు తెలిసొచ్చిందని అన్నారు. నారాగళం కార్యక్రమంలో భావోద్వేగానికి గురై కొంగుపట్టి వెంకటకుమారి ఓట్లను అభ్యర్థించారు. మనం ఎట్లా వేస్తాం పక్కోడు ఇంక 2 రోడ్లు తీసుకొచ్చే మార్గం చూడండి. అది ఎప్పుడు డాక్టర్ గారు ఒకసారి వెళ్దామనంటే ఓ రోజు వస్తామమ్మా ఐదేళ్ళు అందరం బాధ పట్టించాం. మళ్ళీ అలాంటిది ఒకటి కల్పించదు. దయచేసి అందరూ పెద్ద మనసుతో చేసిన తర్వాత ఎన్నో పోరాటాలు చేశారు. నియోజకవర్గం నుంచి ఒక మహిళా ఓటుకు హాజరయ్యారు. చాలా సంతోషంగా మహిళలు ఎంతమందిని చూసి నాకు చాలా సంతోషం, అలాగే బాగా ఆనందం రెండు కలిగిన వీళ్ళందరం చూసి నాకు మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు చూస్తున్నారు. ఈరోజు వీళ్ళందరూ కార్మికులైనా ఎవరు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు లేరు. అందరు పనికెళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతికించుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ నేను కలవలేకపోయానేమో. ఒక వారం రోజుల టైం ఉందని అందరినీ ఇక్కడికి వచ్చాము. ప్రతి ఒక్కళ్ళు మా ఆహ్వానం మరించి ఇక్కడ అందరూ వచ్చారు. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చిలకలూరిపేటలో పురుషుల కన్నా కూడా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్క మహిళా ఓటర్ కూడా ఈరోజు పుల్లారావు గారికి చెయ్యాలి. పోయినసారి మనం ఒక్కసారి చూద్దాము, జగన్ అని వైసీపీకి వేసి మోసపోయాము. మనం ఎవరైతే నమ్మి మన ఓట్లు వేసామో వాళ్ళు మనకు అందుబాటులో లేకుండా మన నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోయారు. తెలియక పొరపాటు చేశాము. ఈసారి అలాంటి పొరపాటు చేయము. ఎప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది పుల్లారావు గారు రాజకీయాల్లోకి వచ్చి. ఎప్పుడు ఆయన ఏ నిమిషం వచ్చినా పార్టీలకు అతీతంగా పనిచేశారు. ఎవరో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో ఇదే ప్రతిపాటి గార్డెన్స్లో ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టారు. ఎన్నో మహిళలు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ ఎందరో మెడికల్ క్యాంపు హాజరయ్యి వాళ్ళ కంటి పరీక్షలు చేసి ఎన్నో ఆపరేషన్లు చేయించాము. ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనం చేసిందే సేవా కార్యక్రమాలు కనపడితే కానీ ఎవరు వచ్చి ఎక్కడ ఏమీ చేయలేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మే 13 ఎలక్షన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూశారు. అమ్మఒడి అలాంటి కొన్ని కార్యక్రమాలు చేశారు కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి సంక్షేమం 2 కడులాగా అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజున మహిళలందరూ ఈరోజు డ్వాక్రా గ్రూపులు పెట్టని ఇంతమంది మహిళలు రాజకీయ చైతన్యం కలగటానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణము. అలాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మహిళలకు సమాన హక్కు కల్పించారు ఆస్తిలో. అలాగా ఈ మహిళలందరినీ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదరించి హక్కులు చేర్చుకొని సొంత బిడ్డల్లా కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అధికారం రావాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్నారు. మోసం జరిగిందని